ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వివిధ శాఖలలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఎన్హెచ్ఎం సిబ్బంది డిమాండ్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ లో కూడా ఎలాంటి సమ్మెలకు పోకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా తమకు కుటుంబాలకు సైతం వదిలిపెట్టి ప్రజలకు సేవ చేశామని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సేవలో నిమగ్నమైన తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నోటిఫికేషన్లు వేసే సమయంలో తమ వయసు అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. తమను వెంటనే ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్టులు అందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మేము పనిచేస్తున్న పనికి మాకు గుర్తింపు లేదు. కోవిడ్ టైంలో ఎంతో కష్టపడి పనిచేసినాం. మేము ఆ రోజు వద్దనుకుంటే ఆ రోజు మేము ధర్నాలకు నిరసనలకు దిగితే ఈరోజు మాకు ఏ గుర్తింపు ఇస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించండి. మేము ఎంతో కష్టపడి మా కుటుంబాలను మేము పక్కన పెట్టి మా ప్రాణాలను తెగించి మరి మేము మా ఉద్యోగానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. కానీ ఈనాడు మా పనికి మాకు భద్రత లేదు, మా ఉద్యోగాలకు మాకు భద్రత లేదు. రేపటి నాడు ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వం ఎన్నో నోటిఫికేషన్లు వేసింది, కానీ మాకు ఇచ్చే ఏ నోటిఫికేషన్లో కూడా ఎక్కడా వెయిటేజీలు లేవు. ఆ ఇచ్చినవి కూడా మాకు ఇప్పుడు వయసు పరంగా తీసుకుంటే మాకు ఎటువంటి అర్హత ఈరోజు లేదు. కాబట్టి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఆల్రెడీ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కేటగిరీని రెగ్యులరైజేషన్ చేసే విధంగా మమ్మల్ని మొదటగా గుర్తించండి. నోటిఫికేషన్ వేసి ఏదో కొంతమందికి లాభపరిచే విధంగా చేయకండి. దయచేసి ఆల్రెడీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి శాఖ ఇంతకుముందు చెప్పినట్టు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కానీ, అకౌంటెంట్లు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఫార్మసిస్టులు మమ్మల్ని అందరినీ ఉన్నట్టుగా రెగ్యులరైజ్ చేస్తే వచ్చే ఎలక్షన్స్లో కూడా మా అందరి తరఫున మేము ముందుండి నడిపిస్తాం. ప్రస్తుతానికి నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సరూర్ నగర్ పిఎస్సి నుంచి హెల్త్ అసిస్టెంట్గా సరూర్ నగర్ పిఎస్సిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అప్పుడు మేము డిఎస్సి సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చాము. అప్పుడు జీతము 3,500 రూపాయలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీస్తో సమానంగా మాకు ఇప్పుడు కూడా అదే జీతం ఇస్తున్నారు. 27,500. వాళ్ళకంతే జీతము, మాకంతే జీతము. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ అనేది మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ టైంలో మేము అనేక సేవలు అందించాము. ఆ టైంలో మేము ధర్నాకు దిగింటే, మా సమస్యల గురించి మేము దిగింటే గవర్నమెంట్ గుర్తిస్తుంది మమ్మల్ని అన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా వెళ్ళాము. అయినా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించట్లేదు. మా ఫ్యామిలీని వదిలేసి రోడ్డు పైన తిరిగి ప్రజలకు సేవలు అందించాము. అయినా గవర్నమెంట్ గుర్తించలేదు మమ్మల్ని. ఇప్పటికైనా ఒకసారి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుందని నమ్ముతున్నాము. మేము కేసీఆర్ కిట్లో కానీ, ఆన్లైన్ విధానంలో కానీ గవర్నమెంట్ను నంబర్ 1 స్థానంలో నిలపాలనుకుంటున్నాము. అయినా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఒక్కసారి మా పైన గవర్నమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము నమ్ముచున్నాము.